వెల్కమ్ టు G3 మీడియా స్పీడ్ న్యూస్. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి రంగ సంస్కరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 77 కొత్త DDDO కార్యాలయాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు మరింత చేరువ కావాలని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని వివరించారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా ప్రజలకు చేరుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాల్లో వస్తున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి త్వరగా పరిష్కరించే అవకాశం కూడా పెరుగుతుందని చెప్పారు. వ్యవస్థలను సక్రమంగా మార్చి పారదర్శకత పెంచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆధారపడేలా బలోపేతం చేయాలని ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికగా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చిందంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. ఈ నేపథ్యంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అక్కడి కార్మికులతో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్టు పాలసీ వల్ల పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. చిన్న యూనిట్లు మూతపడే పరిస్థితి వస్తే వేలాది కుటుంబాలు నష్టపోతాయని కార్మికులకు వివరించారు. పారిశ్రామిక భూములను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఫార్మసీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు, ₹1,00,000 గజం ఉన్న దానికి కొంతమంది బడా సీట్లు 4,000 గజాలు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు దారుణంగా మారాయంటూ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మా హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయం ఇప్పుడు దండగలా మారిందని ఆయన అన్నారు. ఇటీవల మోంతా తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం చూపించిన స్పందన పూర్తిగా చూపు కోసం చేసిన నటనలాగే ఉందని వ్యాఖ్యానించారు. తుఫాను సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు దత్తపుత్రుడు ఇచ్చిన బిల్డప్ అసలు పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా హద్దులు మీరిందని జగన్ చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి 12 సంవత్సరాలు కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి. కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్తో మృతి, పార్వతీపురం మన్యం జిల్లా. ముందువా తాడంకి చిన్నారి 11 సంవత్సరాలు మక్కువ మండలం ఎర్ర సామంత వలసలో జాండీస్తో మృతి. రాష్ట్రంలో పారిశ్రామిక భూముల కేటాయింపులపై రాజకీయ వేడి పెరిగింది. తాము అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ మరియు ఆయన బినామీలు పారిశ్రామిక వాడలో విస్తార భూములను అప్పనంగా స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన హిల్ట్ విధానం కారణంగా తమ అక్రమాలు బయటపడతాయనే భయంతో బీఆర్ఎస్ నాయకులు బెంబలెత్తుతున్నారన్నారు. నిర్ధారణ పేరుతో చేస్తున్న హడావిడి అంతా నిజాన్ని దాచే ప్రయత్నమేనని వారు చెప్పారు. కంపెనీలు కానీ లేకపోతే దివాలా తీసిన కంపెనీలకు సంబంధించిన భూములుంటే బీఆర్ఎస్ నాయకులు చట్టాన్ని పక్కన పెట్టేసి వివిధ రకాలుగా వివిధ వ్యక్తులకు వాళ్ళ యొక్క అన్యాయాలకు కట్టబెట్టడమే కాకుండా అక్కడ ఇండ్లు కూడా కట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సిరీస్ కంపెనీ వనస్థలపురంలో కానీ, శంషాబాద్లో గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం కానీ, లేదంటే రాజేంద్ర నగర్లో బీర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాల్లో ఈ బీఆర్ఎస్ హయాంలోనే వీటిలో రెసిడెన్షియల్గా కన్వర్జన్ చేసుకొని ఇండ్లు కూడా కట్టుకొని వాటిని వ్యాపారం కూడా చేసుకున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ SIPB సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలను పరిశీలిస్తూ ఈ సమావేశం కొనసాగింది. దాదాపు 26 కంపెనీల నుంచి 20,000 కోట్ల రూపాయలు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలపై
ఎస్ఐపిబి విస్తృతంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఎనర్జీ, ఐటీ, ఐ&ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపడానికి బోర్డు సిద్ధంగా ఉన్నట్లు సమావేశంలో సూచనలు వచ్చినట్టు సమాచారం. పల్నాడు జిల్లాలో అధికారుల పనితీరుపై పేదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల పర్యటనలో భాగంగా అమరావతి మండలం యాండ్రాయిని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి స్థానికుల సమస్యలను స్వయంగా విన్నారు. గ్రామస్తులు చెప్పిన ఇబ్బందులు చాలా కాలంగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని తెలుసుకున్న అనంతరం సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం ఉధృతమైందని ఎమ్మెల్యే ఆగ్రహంతో తెలిపారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ పిలవమంటే వాళ్ళ ఉండాలంటే పిలుస్తున్నాను కూడా చెప్పవే. మీ నిర్లక్ష్యమే ఈ గ్రామాల నుంచి ఈ ప్రాబ్లమ్స్. రెస్పాన్సిబిలిటీ తెలుసుకోండి ఫస్ట్. కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకు మేము సరదాగా పిచ్చెక్కా వచ్చి మేము అర్జీలు తీసుకోవడమే మీ నిర్లక్ష్యమే.